వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. గ్రోక్ వచ్చిన తర్వాత అనేక దేశాల్లో గ్రోక్ చాలా ప్రభావం చూపిస్తూ ఉండవచ్చు గానీ, ముఖ్యంగా భారతదేశంలో సరే దేశవ్యాప్తంగా ఎలా ఉందో గానీ, తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో గ్రోక్ ప్రస్తుతం ఒక సంచలనం. ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకులు చాలా ఆనందపడిపోతున్నారు గ్రోక్ అనే ఈ ఏఐ వల్ల. గ్రోక్ ఇస్తున్న జవాబులు ఇంతవరకు ఏ మీడియా గూడా చెప్పని విషయాలను. ఎవ్వరు గూడా బహిరంగంగా మాట్లాడడానికి భయపడే విషయాలను గ్రోక్ ధైర్యంగా చెప్తున్నది. ఎందుకంటే అది మనిషి కాదు. దాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేరు. దాని మీద అక్రమ కేసులు పెట్టే అవకాశం లేదు. ఎందుకు లేదు? గ్రోక్ అని ఏఐ తయారు చేసిన కంపెనీ మీద ప్రస్తుతం ఏదైతే మన ట్విట్టర్‌లో జవాబులు ఇస్తుందో ఎక్స్‌లో, ఆ ఎక్స్ మీద కేసులు పెట్టొచ్చు గానీ, ఆ ఎక్స్ యజమాని ఎలన్ మస్క్ అంటే మన పాలకులకు భయం. ఒక రకమైన భయం. అమెరికా అంటేనే భయం. ఇవాళ అమెరికా ట్రంప్ చేతుల్లో ఉన్నదని మనం అనుకుంటున్నాం గానీ, ఎలన్ మస్క్ చేతుల్లోనే ఉంది. ట్రంప్ ఆఫీసులో తమ పిల్లలను గూడా ఎత్తుకొని ఆడించుకుంటూ అధికారులతో మాట్లాడేంత మాట్లాడగలుగుతున్న మనిషి ఎలన్ మస్క్ గాబట్టి, ఎలన్ మస్క్‌ని ఏమీ చేయలేదు ప్రపంచం ఇవాళ. భారతదేశ పాలకులు గూడా ఎలన్ మస్క్‌ని ఏమి అనలేని పరిస్థితి గాబట్టి, మోడీ మీద ఎన్ని రకాల ప్రచారం గాదు, ఒక రకంగా నిజాలే గ్రోక్ చెప్తున్నది. గ్రోక్ ఎక్కడి నుంచి చెప్తది ఈ నిజాలు అనేది? గ్రోక్ చెప్తున్నది గూడా అనేక వెబ్‌సైట్‌లలో నెట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌నే గ్యాదర్ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చి గ్రోక్ చెప్తుంది. గ్రోక్ సొంత తెలివితేటలేం లేవు. గ్రోక్ ఏ సమాచారాన్ని సృష్టించలేదు కొత్తగా. ఉన్న సమాచారాన్ని ఒక దగ్గర తీసుకొచ్చి చెప్తుంది. అందులో భాగంగానే ఇవాళ మోడీ మీద ప్రశ్నలు అడగడం అనేక మంది ట్విట్టర్‌లలో, మిగతా సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్స్‌లో ప్రశ్నలు అడగడం. అది మోడీకి వ్యతిరేకంగా గుజరాత్ మారణ హోమం దగ్గర నుంచి ఇవాళ జరుగుతున్న పాలన వరకు గ్రోక్ చెప్తున్న అనేక జవాబులు. అది ఇస్తున్న దాదాపు చాలా ఆర్టికల్స్ ఇస్తుంది. అది ఇస్తున్న ఆర్టికల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇవాళ నమస్తే తెలంగాణ గ్రోక్ ఆధారంగా ఒక ఆర్టికల్ రాసింది. భారతదేశం ఇండెక్స్‌లో అనేక రకాలైన ఇండెక్స్‌ల్లో, సూచీల్లో భారతదేశం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి. మనం చాలాసార్లు రెగ్యులర్‌గా చూస్తున్నాం. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించి, ప్రజాస్వామ్యానికి సంబంధించి, ఆకలి సూచీకి సంబంధించి ఇట్లాంటి చాలా రకాలుగా మనం ప్రతి సంవత్సరం వరల్డ్ ఆర్గనైజేషన్స్ కొన్ని రిలీజ్ చేసే రిపోర్ట్స్‌ని చూస్తూ ఉన్నాం. మనది గత సంవత్సరం మన సూచీని మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఈ సంవత్సరం ఏ స్థాయిలో, గత 5 సంవత్సరాల క్రితం ఏ స్థాయిలో ఉన్నాం, ఇది ప్రతిసారి చూస్తున్నాం. ప్రపంచంలోని ఆనందదాయకమైన దేశాలేవి, విపరీతమైన ఆకలితో ఉన్న దేశాలేవి, పేదరికంతో ఉన్న దేశాలేవి, ఇట్లాంటివి ప్రతి సంవత్సరం కొన్ని వరల్డ్‌కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి. అందులో భాగంగానే మొత్తం 50 అంశాలను తీసుకొని నమస్తే తెలంగాణ ఇవాళ గ్రోక్ ద్వారా జవాబులు సంపాదించి ఒక ఆర్టికల్ ప్రచురించింది. నిజంగానే గ్రోకే తన సొంత లెక్కలు కాదు, గ్రోక్ చెప్పింది సొంత నెంబర్లు కాదు. నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగానే గ్రోక్ సమాచారం ఇచ్చింది. నెట్‌లో ఉన్న సమాచారం అంతా నిజమేనా? 100% అంటే అది కూడా చెప్పలేము. ప్రతి సమాచారం నిజమని చెప్పలేము. అందులో అబద్ధాలు ఉండొచ్చు, నిజాలు ఉండొచ్చు, అర్ధసత్యాలు ఉండొచ్చు. సత్యాల మాటున దాగి ఉన్న అబద్ధాలు కూడా ఉండొచ్చు. రకరకాలు ఉండొచ్చు. కానీ మొత్తానికి ఇవాళ ప్రపంచం నెట్ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది గనక దాని మీద తప్పని పరిస్థితుల్లో ఎంతో కొంత దాని మీద ఆధారపడి మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ గ్రోక్ చెప్పిన వివరాల ప్రకారం ఆకలి సూచి ఎంత దారుణంగా ఉంది భారతదేశంలో ఆకలి సూచి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి సూచీలో భారతదేశ నెంబర్ ఎంత దారుణంగా ఉందంటే 2014లో 55వ స్థానం. మొత్తం ప్రపంచంలోని దేశాల్లో 55వ స్థానం ఉన్న మన దేశం ఇప్పుడు 105వ స్థానానికి దిగజారిపోయింది.
అంటే భారతదేశంలో పేదరికం పెరుగుతుంది. ఆకలి సూచిక అంటే ఏంది? పౌష్టికాహార లోపం ఉండడం, పౌష్టికాహారం దొరకకపోవడం. ఆకలి సూచి అంటే చాలా సింపుల్‌గా దాని మీద గూడా విమర్శ. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం గూడా విమర్శలు చేసింది ఈ ఆకలి సూచి విషయంలో. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో అనేక విమర్శలు చేసింది. ప్రపంచ సంస్థలు విడుదల చేస్తున్న ఆకలి సూచి విషయంలో. ఆకలితో చనిపోతున్న వాళ్ళు మా దగ్గర లేనే లేరు అని అన్ని ప్రభుత్వ సంస్థలు ప్రకటిస్తాయి. రెవెన్యూ అధికారులు ప్రకటిస్తాయి. కిందికెళ్ళి రిపోర్ట్స్ తయారు చేస్తారు. గ్రామానికెళ్ళి ఎలా చనిపోయాడు? ఆకలితో చనిపోయాడు. ఇక్కడ ఆకలి సూచి చెప్తున్నది ఆకలితో చనిపోవడం కాదు. పౌష్టికాహార లోపంతో చనిపోవడం. ఒక దేశంలో ఒక పౌరుడికి లేకపోతే పిల్లలకు పౌష్టికాహారం దొరకట్లేదు అంటే కారణం ఆ దేశ ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. ఏ దేశమైనా, అది భారతదేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా పౌష్టికాహారం లేక ఆకలితో చనిపోయారంటే దానికి పూర్తి బాధ్యత ఆ దేశ ప్రభుత్వానిది. ఇవాళ ఆకలి సూచీలో 105వ స్థానం. ఈ 2014 నుంచి ఇప్పుడు 10 ఏళ్లలో 55 నుంచి 105 అంటే దాదాపు 50 స్థానాల్లో దిగజారిపోయినాం. అంటే మనకంటే 50 దేశాలు కొద్ది ముందు అడుగేసినాయి. మనకంటే ముందుకు పోయినాయి. ఈ 10 ఏళ్లలో అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు 50 స్థానాలు కిందికి దిగజారినమంటే ఈ 10 ఏళ్లలో మన కేంద్ర ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా ఉంది? భారతదేశ ఆర్థిక వ్యవస్థ వాళ్ళు చెప్తున్నట్టు ప్రపంచ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేది నిజమేనా? అతిపెద్ద బడ్జెట్, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బడ్జెట్‌ను పెట్టబోతున్నాం త్వరలో అని మోడీ చెప్తున్నది నిజమేనా కాదా? భారతదేశం ఇవాళ విశ్వగురు, ప్రపంచాన్ని శాసించే దేశంగా ఉన్నది అని చెప్పడం నిజమేనా? ఇందులో కొన్ని నిజాలు ఉండొచ్చు. అత్యంత ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టడం సహజం, పెట్టొచ్చు. మన తెలంగాణ కూడా 2 లక్షల కోట్లకు పైన బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2 లక్షల కోట్లు ఈ సంవత్సరంలో 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉదాహరణకు తీసుకుంటే, పోయిన సంవత్సరం కూడా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టింది. నిజంగా ఖర్చు ఎంత ఉంటుంది అందులో? వాళ్ళు వేసుకున్న బడ్జెట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అనేది కాదు, అంచనాలు. ఈ సంవత్సరం మాకు ఆదాయం ఎంత వస్తుంది, దేనికి ఎంత ఖర్చు పెడతాం, అప్పులు ఎంత తీసుకొస్తాం, ఆదాయం సరిపోతే అప్పులు ఎంత తీసుకొస్తాం, ఇది బడ్జెట్ కేటాయింపు. ప్రతి రంగానికి ఎంత కేటాయిస్తామని చెప్తారు. అంటే ఒక అంచనాలు అందుకుంటున్నారా? చాలా ఏళ్లుగా ఏ ప్రభుత్వం కూడా, భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా తాము పెడుతున్న బడ్జెట్ అంచనాలు ఎన్నడూ అందుకోలేకపోయాయి. ఏ రంగాలకు ఎంతెంత కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్నారో అందులో సగం కూడా కేటాయించట్లేదు. కొన్ని రంగాలకు కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయడం లేదు. అంటే ఉదాహరణకు తెలంగాణ 2 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మొన్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టినప్పుడు ఈ సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కాకపోవచ్చు, ఆదాయం లేకపోవడం వల్ల కావచ్చు, ప్రభుత్వాలు ఒక రంగానికి పెట్టాల్సిన ఖర్చు ఇంకొక రంగానికి మళ్లించడం వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల వాళ్ళు చెప్తున్న లెక్కలు అబద్ధాలైపోతున్నాయి. అంటే ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బడ్జెట్ అని గొప్పలు చెప్తున్నదంతా నిజం కాకపోవచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఇక విశ్వగురు అనేది ఎంత నిజం ఇవాళ మనకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్తున్న విశ్వగురు అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మొదటి నుంచి కూడా అమెరికా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా, డెమోక్రటిక్ కావచ్చు, రిపబ్లికన్ కావచ్చు, అమెరికా ప్రభుత్వాలు భారతదేశ ప్రభుత్వాలన్నింటినీ ఒక ఆట ఆడిస్తూ వస్తున్నాయి అనేది ఒక వాస్తవం. అంతకుముందు మన్మోహన్ సింగ్ను అట్లే ఆట ఆడించినాయి. మన్మోహన్ సింగ్ అమెరికా చెప్పినట్టల్లా విన్నాడు. తర్వాత ఇప్పుడు మోడీ కూడా స్వదేశము, మన దేశం, విదేశాల కాళ్ళ దగ్గర మనం బతుకుతామా, మన సొంత దేశం, మన దేశంలో మన కోసమే మనం పనిచేయాలి, రకరకాలు చెప్తారు. స్వజాతి
సిద్ధాంతాలు, ఈ రకరకాల సిద్ధాంతాలు చెప్తారు గానీ, మోడీ ప్రభుత్వం గూడా గత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లాగే పూర్తిగా అమెరికా కనుసన్నల్లో నడుస్తున్నది. అమెరికా చెప్పినట్టే ఇక్కడ చట్టాలు గూడా జరుగుతున్నాయి. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పడిపోవడానికి గూడా సిద్ధపడ్డాడు. అమెరికా మద్దతుగా ఒక చట్టం తీసుకురావడానికి. అమెరికా చెప్పిందన్న కారణంతో. అంత దారుణంగా అమెరికాకు లొంగిపోతారు మన పాలకులు. లొంగిపోతున్నారు కొంతకాలంగా. గతంలో అంతకుముందు రష్యాకు లొంగిపోయేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఆ స్థానంలో అమెరికా వచ్చింది. ఇప్పుడు మోడీ అదే పని చేస్తున్నాడు. ఆకలి సూచి ఇంత పెరుగుతున్న కారణం ఏంది? మన దేశంలో ఒకవైపు అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా పరిపాలించడం. రెండవది ఇక్కడున్న అంబానీ, అదానీ ఇలాంటి ఒక 200 మంది పెట్టుబడిదారుల కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం పరిపాలన చేయడం, చట్టాలు చేయడం. దాని కారణంగా భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పట్టించుకోకపోవడం అనేది ఈ ఆకలి సూచి ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం. ఆదాయం పెరగట్లేదా? మొత్తంగా చూస్తే భారతదేశ ఆదాయం బాగా పెరుగుతుంది. బడ్జెట్ పెరుగుతోంది. ధనవంత దేశంలోకి చేరబోతుంది. ఉరుకులు పరుగులు పెడుతోంది. అయితే ఆ ఆదాయం అంతా, ఆ ధనమంతా ఆ 200 మందో, 300 మంది చేతుల్లోకి మాత్రమే పోతుంది. మిగతా 100 కోట్ల, 140 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకు క్రమక్రమంగా దిగువకు దిగజారుతున్నారు. అందుకే పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఆకలితో చనిపోతున్న పరిస్థితి కూడా ఉంది భారతదేశంలో. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కూడా పేదరికంతో. అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా రకరకాల అన్ని రంగాల్లో ఆత్మహత్యలు. చేనేత రంగంలో ఆత్మహత్యలు. చాలా రంగాల్లో వృత్తులు దెబ్బతినడం వల్ల జరుగుతున్న ఆత్మహత్యలు. దానివల్ల ఆకలి సూచి వల్ల 10 ఏళ్లలో 55 నుంచి 105కి వచ్చింది. ఇక మొదటి నుంచి భారతదేశంలో స్త్రీ పురుష భేదం అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా భారత సమాజం స్త్రీని 2వ తరగతి పౌరురాలుగా చూసింది. స్త్రీని అణిచివేసి ఉంచింది. స్త్రీ ఉత్పత్తిలో భాగస్వామ్యం లేకుండా చేసింది స్త్రీని. స్త్రీ ఇంట్లో ఉండే ఒక వస్తువులాగా చూసింది స్త్రీని భారత సమాజం. పితృస్వామిక సమాజం కాబట్టి భారత సమాజం స్త్రీని ఒక వస్తువులాగా, ఒక సరుకులాగా చూసింది. అందులో భాగంగానే ఇవాళ కూడా ప్రపంచంలో లింగ సమానత్వంలో మన స్థాయి ఎంత దారుణంగా ఉందంటే 2014లో మొత్తం ప్రపంచంలోని దేశాల్లో 114వ స్థానం ఉంటే అది ఈ 10 ఏళ్లలో 129వ స్థానానికి పడిపోయింది. అంటే దాదాపుగా 25 దేశాలు మనకంటే ముందుకు పోయినాయి లింగ సమానత్వంలో. మనం అంత దిగజారినాం. అభివృద్ధి చెందే దిశలో నడవాల్సిన మనం, ఆ దిశలో నడవాల్సిన మనం స్త్రీని సమానంగా చూస్తున్న చట్టాలు చేస్తూ, కోర్టుకు పోతే స్త్రీ సమానం కదా, ప్రభుత్వాలు రాజకీయ నాయకులు గద్దెనెక్కడానికి ముందు స్త్రీల గురించి స్త్రీ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. చట్టాలు చేస్తున్నామని చెప్తున్నారు. సమాజంలో ఇంకా దారుణంగా ఎలా తయారైందంటే ఎక్కడో ఒకటో రెండో ఇన్సిడెంట్లు ఒక స్త్రీ తన భర్తను చంపడము, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేయడము, ఇట్లాంటి కొన్ని సంఘటనలు రాగానే అసలు లేడీస్కు స్త్రీలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అనేది సోషల్ మీడియాలో ఫ్యాషన్గా మారిపోయింది. వాళ్ళ పురుషులు తమకున్న కసిని ఈ విధంగా తీర్చుకోవడం. 1-2 ఇన్సిడెంట్లు జరగగానే మొత్తం స్త్రీ జాతి మొత్తం నాశనం అయిపోయింది. పురుషులే చాలా గొప్పోళ్ళు అనే మొన్న పికిల్స్ ఒక 3 అక్క చెల్లెళ్ళ విషయంలో మనం చూసాం. వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా నేను మాట్లాడట్లే, కానీ వాళ్ళను ఏకాకులను చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని కొనసాగించి సోషల్ మీడియాలో వాళ్ళ బిజినెస్ వాళ్ళది కాకుండా చేసి వాళ్ళను సమాజంలో మొహం చూపించుకోలేని విధంగా చేసింది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో అమ్మాయిలు కాదు, అబ్బాయిలు, మొగజాతి. అంటే భారతదేశం కొన్ని వేల ఏళ్లుగా స్త్రీని అణిచివేసి ఒక వస్తువుగా, సరుకుగా చూస్తున్న భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏమైనా మారిందా అంటే ఇప్పుడు
2014లో 114 స్థానం ఉన్న మనం 2024 వచ్చేసరికి 25 వచ్చేసరికి 10 ఏళ్లలో 129 స్థానానికి దిగజారినామంటే మనం స్త్రీని మరింత గౌరవిస్తున్నామా? మరింత సమానంగా చూస్తున్నామా పురుషుడితో? బయటికి చెప్తున్న కబుర్లు వేరు, జరుగుతున్నది వేరు అనేది ఈ సూచిక, ఈ ఇండెక్స్ మనకు కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నది. దారుణమైన పరిస్థితిలో స్త్రీలను రోజు రోజుకు నెట్టేస్తున్నది. అంటే స్త్రీల మీద రేపులు, దాడులు ఇట్లాంటివి కాదు నేను చెప్తున్నది. ఇంట్లో కూడా సమానత్వం లేకపోవడం, సమాజంలో సమానత్వం లేకపోవడం, అన్ని రంగాల్లో స్త్రీలు పురుషులకు పోటీపడి పనిచేస్తున్న ఈ కాలంలో స్త్రీలను ఇంకా అణిచివేతకు గురి చేస్తున్న పరిస్థితి ఎందుకుంది భారతదేశంలో? స్త్రీని ఇప్పటికి 2వ తరగతి పౌరురాలుగానే చూసే దారుణమైన మనుస్మృతి ఈ రోజుకు ఎందుకు కొనసాగుతున్నది? మనుస్మృతి ఇప్పటికీ ఎందుకు భారతదేశంలో ఇండైరెక్ట్‌గా అమలు జరుగుతున్నది? చెప్పరు ఎవరు. రాజ్యాంగం అమలు జరుగుతుందని చెప్తారు. కానీ అమలు జరుగుతున్నది మనుస్మృతి. మనుస్మృతిని అమలు చేస్తూ స్త్రీని, దళితులను, ఆదివాసులను, ఇంకొక మతమైన ముస్లింలను, క్రిస్టియన్లను అందరినీ ఒక రకంగా ఒకవైపు అణిచివేస్తూ మళ్ళీ రాజ్యాంగం ప్రకారం పరిపాలిస్తున్నామని చెప్తున్న ప్రభుత్వాలు మనం చూస్తున్నాం కళ్ళ ముందు. అది మన సూచిక కూడా ప్రపంచంలో మన భారతదేశం ఏ స్థానంలో ఉంది లింగ సమానత్వం అనేది మనకు కనబడుతున్నది. ఇంకా అవినీతి. అవినీతి విషయంలో ప్రపంచంలో చాలా దేశాలు మనకంటే చాలా అవినీతిపరమైనవి ఉన్నాయి. కానీ మనం అవినీతి రహిత భారతదేశాన్ని స్థాపిస్తామని కథలు చెప్తుంటాం. మనం అంటే ప్రధానమంత్రి మోడీ కూడా అవినీతి రహిత భారతదేశాన్ని సృష్టిస్తున్నా 2014లోనే చెప్పాడు. అవినీతి రహిత. కాంగ్రెస్ పార్టీ మొత్తం అవినీతిమంతమైనది. అవినీతితో నిండిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అవినీతులు చేశారు. నీతిమంతులు ఒక్కళ్ళు కూడా లేరు. మేము చాలా నీతిమంతులం. పెళ్లి కూడా చేసుకోకుండా, కుటుంబం కూడా లేకుండా బతుకుతున్నాం. దేశం కోసం పిల్లల్ని కూడా కనలేదు. నీతివంతంగా ఉంటాం. అవినీతిని అంతం చేస్తాం. అవినీతి పరులు స్విస్ బ్యాంకులు లాంటి చోట్ల దాచుకున్న సొమ్ము, బ్లాక్ మనీని కూడా వెనక్కి తెప్పిస్తాం. ప్రతి ఒక్కళ్ళ ఖాతాల్లో వేస్తే ఒక్కొక్కళ్ళ ఖాతాల్లో 5 లక్షలు అవుతాయి. ఒక్కొక్కళ్ళ భారతదేశం 140 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి 5 లక్షలు వస్తాయి. ఈ విధమైన కథలు చెప్పింది అధికారంలోకి వచ్చిన మోడీ 2014లో అధికారంలోకి వస్తే ఈ 10 ఏళ్లలో మన అవినీతి ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే 2014లో 85వ స్థానంలో ఉన్న మనం అవినీతిలో ఇప్పుడు ఈ 10 ఏళ్లలో 96వ స్థానానికి వచ్చినాం. అంటే 11 స్థానాలు దిగజారిపోయినాం. 11 దేశాలు మనకంటే ముందుకెళ్ళిపోయినాయి. అంటే మనం అవినీతి విషయంలో వెనక్కి నడుస్తున్నట్ట? మోడీ చెప్పినట్టు చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తూ అవినీతి రహితంగా నడుస్తున్నట్ట? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నాయకులతో సహా, మంత్రులతో సహా, కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగి, మండల ఆఫీసులో పనిచేసే ఉద్యోగి, గ్రామ పంచాయతీలో పనిచేసే కార్యదర్శుల దాకా అవినీతి లేని ప్లేస్ అంటూ భారతదేశంలో లేదు. ఢిల్లీలోని పార్లమెంటు నుంచి మొదలుకుంటే, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మొదలుకుంటే, కింద గ్రామ పంచాయతీలోని ఉద్యోగి దాకా అవినీతి లేని వాళ్ళను ఒక్కళ్ళనైనా చూపించగలరా? ఒక్క స్థలమైన అవినీతి లేని, ఈ దేశంలో అవినీతి లేని స్థలం ఒక్క స్థలమైనా చూపించగలుగుతామా? ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలో ఉండొచ్చు. కేరళలో కమ్యూనిస్టులు ఉండొచ్చు. తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఉండొచ్చు. మిగతా చోట్ల బీజేపీ ఉండొచ్చు. ఏ పార్టీ ఉన్నప్పటికీ అవినీతి సేమ్, తేడా ఏమీ లేదు. నాయకుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా అవినీతిమయమైపోయింది. రోజు రోజుకు పెరుగుతుంది. ఏసీబీ దాడులు జరుగుతాయి. ఏసీబీ కేసులు పెడతారు. సంవత్సరానికి ఎన్ని కేసులు పెడుతున్నారు, ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంతమందికి శిక్షలు పడుతున్నాయనే రిపోర్ట్ ఎప్పుడైనా ఏసీబీ ఇవ్వగా మనం చూసామా? ఏసీబీ
ప్రతి సంవత్సరంలో చాలా రోజులు దాడులు చేస్తున్న అనేక మంది అరెస్టులు చేస్తుంటుంది. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుంది, లంచం తీసుకుంటున్న ఎంఆర్ఓ అరెస్ట్, లేకపోతే ఎంఆర్ఓ అసిస్టెంట్ ఎవరో అరెస్ట్. అందులో కెమికల్లో చేతులు ముంచి చేతులు చూపించడం, వీడు 10,000 లంచం తీసుకున్నాడు, 5,000 లంచం తీసుకున్నాడు, 1,00,000 లంచం తీసుకున్నాడు. ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం. ఇలా లంచం తీసుకున్న వాళ్ళకి ఎంతమందికి శిక్ష పడింది, ఎంతమంది జైళ్ళల్లో ఉన్నారు ఇవాళ? ఎప్పుడైనా మనం ఆలోచించినమా? ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రకటించినాయా ఎంతమందికి శిక్ష పడేట్టు చేస్తున్నారు, ఎంతమంది పర్ఫెక్ట్గా స్ట్రాంగ్ కేసులు పెట్టగలుగుతున్నారు సాక్ష్యాలతో సహా? ఎప్పుడైనా ఏసీబీ చెప్పిందా? అసలు ఏసీబీలో అవినీతి లేదు అని నమ్మాలనా మనం? ఏసీబీ అధికారుల్లో అవినీతి లేదా? అవినీతి లేని ఒక డిపార్ట్మెంట్ ఏదైనా ఉందా? అవినీతికి సంబంధించి అమెరికా ప్రభుత్వమే మన భారతదేశం మీద ఆరోపణలు చేసిందంటే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆరోపణలు చేసిందంటే, జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన ఒక ఒప్పందం, అదానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లంచాలు ఇచ్చి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు, అధికారులకు లంచాలు ఇచ్చి అనేది ఆ ఆరోపణలో భాగం. ఆ అదాని ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కంపెనీలో అమెరికాకు చెందిన ఇంకొక సంస్థ భాగస్వామ్యురాలు కాబట్టి అమెరికా కూడా స్పందించాల్సి వచ్చింది. కేసు పెట్టింది అమెరికా. దేని మీద? అదానీ కంపెనీ మీద కేసు పెట్టింది. అమెరికా పెట్టాల్సిన అవసరం ఏముంది భారతదేశంలో అంటే, ఆ సంస్థలో అమెరికాకు చెందిన సంస్థ కూడా భాగస్వామి కాబట్టి అమెరికా కేసు పెట్టింది. అంటే ఆ పరిస్థితిలోకి దిగజారిపోయినాం. అక్కడితో ఆగుతున్నామా? ఆ కేసులోంచి బయటపడడానికి ప్రధానమంత్రి స్థాయిలో కూడా మనం ప్రయత్నాలు చేస్తాం. అదానీని ఆ కేసులోంచి బయటపడేయడానికి మోడీ పరిగెత్తిపోయింది అమెరికాకు. మోడీ అప్పుడు ఏం జరుగుతోంది అప్పుడు? అమెరికా ట్రంప్ రాగానే మొట్టమొదటి చేసిన పని ఏంది? అక్రమ వలసదారులు అనే పేరుతో, అక్రమంగా ఇక్కడ నివసిస్తున్నారనే పేరుతో అనేక మంది విద్యార్థులను సంఖ్యలేసి ఎవరి దేశాలకు వాళ్ళని పంపిస్తున్న పరిస్థితి. అన్ని దేశాలు దాన్ని తీవ్రంగా ఖండించాయి. మా దేశానికి మా పౌరులను పంపించండి, కానీ సంఖ్యలేసి నేరస్తులుగా పంపకండి అని చాలా సీరియస్గా కొలంబియా లాంటి దేశాలు చాలా సీరియస్ అటాక్ చేశాయి. కానీ మోడీ భారతదేశానికి కూడా ఆ విధంగానే సంఖ్యలేసి విద్యార్థులను వెనక్కి పంపిస్తే మోడీ పరిగెత్తుకొని అమెరికాకి వెళ్ళి మీరు చేసింది చాలా మంచి పని, చాలా గొప్ప పని అని ట్రంప్ను పొగిడి, ట్రంప్ చెప్పిన అన్నిటికీ ఒప్పుకొని దిగుమతి సుంకాలు ఎగుమతి సుంకాలకు సంబంధించిన గొడవలకు ఇప్పటికీ నడుస్తోంది అది. దానికి కూడా ఆయన చెప్పిన మాటలన్నిటికీ ఒప్పుకొని ఈ అదానీ కేసును అక్కడి తీసేయడానికి ఎన్ని కుట్రలు చేశాడు అన్ని కుట్రలు చేశాడు. చివరికి ఏం చేశారంటే ఆ చట్టాన్ని దించేశాడు. ట్రంప్ చేసిన పని ఏంటంటే, మోడీ భారతదేశంలో అమెరికా వాళ్ళు దోచుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధమై వచ్చిండే కాబట్టి ట్రంప్ వెంటనే మోడీ స్నేహితుడైన ఆప్తమిత్రుడైన అదానిని కాపాడడం కోసం ఏ చట్ట ప్రకారం అయితే కేసు పెట్టారో ఆ చట్టమే తీసేశాడు ట్రంప్. అంత గొప్పోళ్ళు మనోళ్ళు అవినీతికి సంబంధించి. అందుకే 2014లో 114వ స్థానం, 2014లో 85వ స్థానంలో ఉన్న మనం ఇవాళ 96వ స్థానానికి దిగజారాం. ఇక ఒక్క రంగమని కాదు, స్వేచ్ఛ విషయంలో పౌర స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, వీటికి సంబంధించి కూడా మనం చూడాలి. ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఒకవైపు అవినీతి, స్త్రీల పట్ల అణిచివేత, దోపిడీ, రకరకాల దోపిడీ. కార్పొరేట్ కంపెనీలు, అతిపెద్ద కార్పొరేట్ అదానీ, అంబానీ లాంటి, టాటా, మఫత్లాల్, కిర్లోస్కర్, గోడ్రేజ్, ఇట్లా 200 కుటుంబాలు అనేక రకాల పెద్ద పెద్ద కార్పొరేట్లు చేస్తున్న దోపిడీ నుంచి చిన్న స్థాయి దోపిడీ దాకా అనేక దోపిడీలు సాగుతుంటాయి. అక్రమంగా జిఎస్టీ కూడా కట్టకుండా, మన రాష్ట్రంలో ఎంతమంది జిఎస్టీ కట్టకుండా కోట్ల రూపాయలు దొబ్బేస్తున్నారు ప్రజల సొమ్ముని. వాళ్ళని మాత్రం ఏమీ అనదు ప్రభుత్వం. ఈ విధంగా దోపిడీలు జరుగుతుంటే
వాళ్ళని ప్రశ్నించాల్సిన వాళ్ళు ఎవరు? ఎవరు ప్రశ్నించాలి? ప్రజలు ప్రశ్నించాలి, మీడియా ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని చెప్పుకుంటున్నాం కదా మీడియాని. ఈ నాలుగో స్తంభం ఏం చేస్తుంది ఇవాళ? మొన్నటిదాకా కనీసం కొన్ని పత్రికలైనా, కొన్ని మీడియా సంస్థలైనా పాలకులు చేసిన ప్రతి తప్పును ఎత్తి చూపినాయి. నిజం చెప్పాలంటే భారతదేశంలో కొన్ని పత్రికలు చాలా అద్భుతమైన చరిత్ర సృష్టించిన పత్రికలు. ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎమర్జెన్సీ టైంలో గోయంకా నాయకత్వంలో ఇండియా ఎక్స్‌ప్రెస్ పనిచేసింది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ పత్రికలు మొత్తం తన కాళ్ళ ముందు మోకరిల్లేటట్టు చేసుకుంటే, మొత్తం భారతదేశాన్ని జైలుగా తయారు చేస్తే ఇందిరాగాంధీ ఆ ఎమర్జెన్సీ పెట్టిన రోజు ఎడిటోరియల్ పేజీ మొత్తం బ్లాక్‌గా వదిలేసినవాడు, నిరసనగా బ్లాక్‌గా వదిలేసినవాడు, బ్లాక్ కలర్‌తో ప్రింట్ చేసినవాడు గోయంకా. అంత ధైర్యం ఈరోజు ఎవరికైనా ఉందా? ఎవరైనా ఎడిటర్లు ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఎవరైనా యాజమాన్యాలు అయితే ఉండవు. యాజమాన్యాలు మొత్తం క్యాపిటలిస్టులు. వాళ్ళు లాభాలు ఎలా రావాలని చూసుకుంటారు తప్ప, వార్త అనేది వాళ్ళకి అమ్ముకునే వస్తువు. అదొక సరుకు. వార్త అనేది సరుకు. వార్తను వాళ్ళు తయారు చేస్తారు కూడా. ఉన్న వార్తను ఇవ్వడం కాదు. ఇవాళ వార్తలు తయారు చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ. ఆ మీడియా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఏ యూట్యూబ్‌లోనో లేకపోతే ఎవరో చిన్న పత్రికనో ఒకవేళ ఇలాంటి విషయాలను సీరియస్‌గా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? ఈ మధ్యనే చూసినాం. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో ఒక యువకుడు జర్నలిస్ట్ యూట్యూబ్ పెట్టుకొని నడిపిస్తున్నాడు. ఎన్‌డీటీవీకి కూడా వార్తలు ఇస్తాడు. 30 ఏళ్ళు ఉంటాయేమో. అవినీతి వార్తలను బయటకు తీశాడని, ఒక రోడ్డు పనిలో నక్సలైట్లను అణిచేయడానికి కేంద్ర ప్రభుత్వం అక్కడ లోతట్టు ప్రాంతాలకు రోడ్లేస్తుంది. 100 ఏళ్లుగా అక్కడికి రోడ్లు లేవు. స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్లు వేసే ప్రయత్నం కూడా ఎన్నడూ చేయలే కానీ, ఇప్పుడు నక్సలైట్లను చంపేయాలి కాబట్టి రోడ్లేస్తోంది. ఆ రోడ్లు ఎవరికి ఇస్తుంది కాంట్రాక్టు? బీజేపీ నాయకులకే కాంట్రాక్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈయన బయటకు తీసుకొచ్చిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులకు ఇచ్చింది, కాంట్రాక్ట్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కాంగ్రెస్ కాంట్రాక్టర్ బీజేపీలో చేరాడు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా ఆయనకే కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆయనకిచ్చిన కాంట్రాక్ట్లో 10% కూడా ఖర్చు పెట్టకుండా డబ్బులు అవినీతి చేశాడు అనేది ఆ జర్నలిస్టు బయటపెట్టిన విషయం. బయటపెట్టిన 3 రోజులకే జర్నలిస్టుని చంపేశారు. దారుణంగా చంపేసి గుండెను పెకిలించి బయటికి తీసిపడేశారు. అంత దుర్మార్గంగా జరుగుతుంది. అక్కడే కాదు, భారతదేశ వ్యాప్తంగా బీహార్లో ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియాలకు వ్యతిరేకంగా రాస్తున్న వాళ్ళందరినీ జర్నలిస్టులను చంపుతున్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాసిన అనేక మంది జర్నలిస్టులు జైళ్లలో ఉన్నారు ఇప్పుడు. ఆ విధమైన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఈ రిపోర్ట్‌లో మన పత్రికా స్వేచ్ఛ ఎక్కడుందయ్యా అంటే 2014లో అంటే బీజేపీ రాకముందు 140వ ర్యాంక్ ఉంటే మనది ఇవాళ 159. 19 దిగజారింది. 19 అంకెలు దిగజారినాయి కిందికి. మనం మరింతగా దిగజారిపోవడానికి కారణం ఏంటి? అంటే బీజేపీ పత్రికా స్వేచ్ఛను కాపాడుతుందా? నాశనం చేస్తుందా? దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది. ఒక పత్రికా స్వేచ్ఛ కాదు, పౌర స్వేచ్ఛ కూడా ఇందులో ఇమిడి ఉంది. పత్రికలు ఇలాంటి వాటివన్నీ బయట పెట్టడానికి కోసం మీడియా చేస్తున్న ప్రయత్నాలు దాదాపుగా కరువైపోయినాయి. పెద్ద మీడియా సంస్థలన్నీ ఎన్‌డీటీవీ మీద దాడి జరుగుతుంది, ఈడీ దాడి చేస్తుంది, ఎన్‌డీటీవీ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది, కొద్ది రోజులకే అదానీ దాన్ని కొనేస్తాడు. అంటే భారతదేశంలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒకళ్ళ చేతిలో ఉన్న దానికి సంబంధించి ముందు ఈడీ, సిబిఐలు దాడులు చేస్తాయి, అక్కడ వాళ్ళని అరెస్ట్ చేస్తాయి, కొద్ది రోజులకి అదానీ దాన్ని కొంటాడు. ఈ విధమైన ఒక చక్రం నడుస్తుంది. అలాగా భారతదేశంలో ఇప్పుడు దాదాపు మీడియా సంస్థలు మొత్తం బీజేపీ అనుకూల కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎవరు
బీజేపీ చేస్తున్న ఏ పనికి వ్యతిరేకంగా కూడా రాయరు. అవినీతి పనులకు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ప్రజల మీద దాడులకు కావచ్చు, దేనికి వ్యతిరేకంగా కూడా రాయరు. కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా కూడా రాయరు. మరి రాయాల్సింది ఎవరు? అందులో ఉండే జర్నలిస్టులు వాళ్ళు నిజంగా అదాని అంబానీలకు మద్దతు తెలిపేవాళ్ళ, లేకపోతే కాంగ్రెస్కో బీజేపీలకో కమ్యూనిస్టు పార్టీలకు మద్దతు తెలిపేవాళ్ళ? కాకపోవచ్చు. కానీ వాళ్ళు ఒకవేళ నిజాలు బయటకు తీయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఉండవు. వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ అందులో ప్రింట్ కాదు, వాళ్ళు చేసిన స్టోరీ అందులో ప్రసారం కాదు, వాళ్ళు ఉద్యోగాలు కూడా బిక్తారు. కాబట్టి జర్నలిస్టులు కూడా స్వతంత్రత కోల్పోయారు. ఇవాళ స్వతంత్ర జర్నలిస్టులు అంటూ భారతదేశంలో లేకుండా పోయారు. మీడియా సంస్థల్లో, పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో చేస్తున్న ఏ జర్నలిస్టు కూడా స్వతంత్రత లేదు. ఇక మిగిలింది ఎవరు? చిన్న పత్రికలు పెట్టుకున్న వాళ్ళు, యూట్యూబ్లు నడుపుతున్న వాళ్ళు. వాళ్లకు ఇవాళ స్వేచ్ఛ ఉందా? కనీసం వాళ్ళని చంపేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, యూఏపీఏ కేసులు పెడుతున్నారు. సంవత్సరాల కొద్ది జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల పత్రికా స్వేచ్ఛ క్రమక్రమంగా దిగజారిపోతుంది. ఒక్క పత్రికా స్వేచ్ఛే కాదు, పౌరులు కూడా ఇటువంటి విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. పౌర స్వేచ్ఛ కూడా ఇవాళ భారతదేశంలో ఎలా ఉందంటే 2014లో 27వ స్థానంలో ఉన్న పౌర స్వేచ్ఛ సూచి ఇవాళ 47వ స్థానానికి దిగజారింది. 20 స్థానాలు దిగజారిపోయింది. పత్రికా స్వేచ్ఛ దిగజారింది, పౌర స్వేచ్ఛ దిగజారింది, ఆకలి సూచి దిగజారింది. దిగజారని అంశమే లేదు 50 అంశాల్లో. ముఖ్యంగా కొన్ని అంశాలు చెప్తా నేను. లింగ సమానత్వం గురించి మాట్లాడుకున్నాం, పత్రికా స్వేచ్ఛ గురించి, ఆకలి సూచికి మాట్లాడుకున్నాం. భారతదేశం అత్యంత సురక్షితం అనేది మోడీ చెప్తుంటాడు, బీజేపీ వాళ్ళు చెప్తుంటారు. కాశ్మీర్లో టెర్రరిస్టులు అటాక్ చేస్తున్నారు, బీజేపీ అధికారంలోకి వస్తే టెర్రరిజానే లేకుండా చేస్తామని మాట్లాడారు. టెర్రరిజం లేకుండా చేశారు. ఇవాళటికి కాశ్మీర్లో టెర్రరిజం ఉంది, దాడులు జరుగుతున్నాయి. ఒక్క టెర్రరిస్టులు చేస్తున్న దాడులే కాదు, ప్రజల మీద సైన్యం చేస్తున్న దాడులు కూడా ఉన్నాయి. నిజంగానే సురక్షితమా? భారతదేశ వ్యాప్తంగా అంత సురక్షితంగా ఉన్నామా ఇక్కడ పౌరులం, ప్రజలము అంటే? భారతదేశంలో ఇవాళ మొత్తం ప్రపంచంలో 66వ స్థానంలో ఉంది. సురక్షిత దేశమా కాదా అని నిర్ణయించుకోవాలంటే ఆ సూచీలో మనది 66వ దేశం. 2014 తర్వాత ఒక్క స్థానం దిగజారింది. 65లో ఉండే 66కి వచ్చి ఒక స్థానం దిగజారింది. అందులో కూడా పైకి వచ్చింది లేదు, కిందికి దిగజారడమే తప్ప. ఆరోగ్య సూచి 2014లో 114 ఉంటే ఇప్పుడు 142. అంటే ఆరోగ్య రంగం పూర్తిగా దిగజారిపోయింది. ప్రజాస్వామ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాల్లో అద్భుతమైన ప్రజాస్వామ్యం ఎంతవరకు ఏ దేశాల్లో ఉంది? ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఎంతో కొంత ప్రజాస్వామ్యం పేరుతో ఆ సూత్రాలకు తగ్గట్టు పరిపాలిస్తుంటారు వాళ్ళు. ఆ ప్రజాస్వామ్యం అనే సూచీలో మనది 2014లో 27వ స్థానంలో ఉంటే ఇవాళ 47వ స్థానానికి దిగజారు. నిరుద్యోగం అత్యంత ముఖ్యమైన సమస్య భారతదేశంలో, అతి పెద్ద సమస్య. ఇప్పుడు కొత్తగా కాదు, కొన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందు కూడా అతిపెద్ద సమస్య భారతదేశంలో. నిరుద్యోగం 2014లో 80వ స్థానంలో ఉంటే ఇవాళ మనం 90వ స్థానానికి వచ్చాం. ఆనందకరమైన దేశాల జాబితా కూడా ఇస్తుంటారు ఆ సూచీలో. మనం 2014 111వ స్థానం నుండి వల్ల 118వ స్థానంలో, ఇట్లా 50 అంశాలు ఆ గ్రోకు చెప్పింది. గ్రోకు చెప్పడమే కాదు, ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆ విధంగా ఉంది. 50 ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఏ అంశాన్ని చూసినా మనం ఈ 10 ఏళ్లలో ఏదో ఒక్క సూచీలో కూడా, ఒక్క ఇండెక్స్లో కూడా కొద్దిగా ముందుకు నడిచాము, అభివృద్ధి చెందాము అనేది కనీసం ఎక్కడ కనబడటం లేదు. ప్రతి ఇండెక్స్లో మనం దిగజారిపోయినాం. ఫలానా దాంట్లో కనీసం 1% మంచి ప్రభావం చూపించింది భారతదేశం ఈ బీజేపీ పాలన అనడానికి లేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు కూడా స్వేచ్ఛ, పౌర స్వేచ్ఛ అనేది ఇంతకుముందే చెప్పాను, పౌర స్వేచ్ఛ కూడా దిగజారిపోతున్న పరిస్థితుల్లో
ఎలక్షన్స్ వచ్చినప్పుడు పౌర స్వేచ్ఛ గురించి, పత్రికా స్వేచ్ఛ గురించి మరి రకరకాల మాటలు చెప్తున్న ప్రభుత్వాలు ఈ 10 ఏళ్ల కాలంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే మాటలు చెప్పి మిగతా కాలంలో అటు బీజేపీ కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్న మిగతా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతి పార్టీ, కాంగ్రెస్, టీడీపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, తృణమూలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎనీ పార్టీ, ప్రతి పార్టీ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళని నడిపిస్తున్న కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు తప్ప మరో ప్రజల ప్రయోజనాన్ని పట్టించుకోవట్లేదు అనేది అటు బీజేపీ నుంచి మిగతా అన్ని పార్టీ పట్టించుకోవట్లేదు అనేది ఈ సూచీలను బట్టి అర్థమవుతుంది. దీన్ని అర్థం చేసుకొని ఏం చేయాల్సి ఉంది మనం అనేది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.